మెగా9 టీవీ. ఈ రోజు రిపోర్టర్ స్టాక్ లో కూటమి ప్రభుత్వంలో పవన్ మార్క్ ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. పవన్ లేవనెత్తుతున్నారు, అధికార యంత్రాంగం ఎందుకు కదులుతుంది అంటే గత ప్రభుత్వ హయాంలోని చాలా వరకు అక్రమాలు జరిగాయి అనేది మాత్రం ముందు నుంచి పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు. అయితే ఇందులో మీరు కొత్తగా చూడాల్సిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అందులోని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ దూకుడు చూసి రాజకీయాల్లోని పండితులు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎవరు చూడని ఇంత దూకుడు ఎవరు చూడలేదు. ఎందుకంటే అధికార ప్రభుత్వంలో ఉంటూనే గతంలో జరిగిన అక్రమాలు కావచ్చు, అధికారంలో ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, దీని మీద కూడా పవన్ ఇంత బహార్ఘటంగా మాట్లాడుతున్న చూసి రాజకీయ పండితులే ఆశ్చర్యపోయే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ మార్క్ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు, లేవనెత్తుతున్నారు, అందుకు సంబంధించి యంత్రాంగం కదులుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా కనబడుతుంది. ఆయన అధికారంలోకి రాగానే సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడారండి పిఠాపురంలో. ఇక అప్పటి నుంచి ఆయన ఒకదానితో ఒకటి వస్తూనే ఉన్నాయండి. ఇలా చూసుకున్నట్టయితే లడ్డు కానీ ఇలా ప్రతిదీ జరుగుతూనే ఉంది. ఎందుకు ఇలా అంటే ఆయనే ముందుకు వచ్చేసి ఎందుకు ఇలా ధ్వజం ఎత్తేసి గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటికి తీసుకురావడానికి ఎందుకు చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ స్వభావం ఏంటంటే ఒకసారి అన్యాయం జరిగిన చోట అన్యాయం ఇంకా కొనసాగితే మాత్రం అది అడ్డుకుంటూనే ఉన్నారు. అది అధికారంలో ఉండొచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉండొచ్చు. అయితే ప్రస్తుతం లడ్డు అంశానికి సంబంధించి పవన్ ఇందుకు సంబంధించిన దీక్ష చేపట్టారు, తిరుమల వెళ్ళారు. దీని బహిర్గతంగానే లడ్డు అంశం, దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో దేవాలయాలపై జరుగుతున్న అంశాలు కావచ్చు, అన్యమతాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా వరకు మాట్లాడిన పరిస్థితి ఉంది. వారాహికి సంబంధించి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో పోస్టుల గురించి చాలా తీవ్ర స్థాయిలో పవన్ మాట్లాడారు. హోంశాఖ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, నేనే హోంమంత్రిని అయితే ఇలా ఉండేది కాదు పరిస్థితి అనేది కూడా పవన్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆయన ప్రతిపక్షాలనే కాకుండా ఆయన ఉన్న దాంట్లో కూడా అంటే కూటమిలో కూడా వాళ్ళకు కూడా సరిగా పని చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందండి, చూస్తూ ఉన్నాం అదంతా. అంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల అంశం కావచ్చు, సోషల్ మీడియా పోస్టుల అంశాన్ని కావచ్చు, క్యాబినెట్ మీటింగ్లోని ప్రస్తావించడం, తన ఇంట్లో తన పిల్లల మీద కూడా పోస్టులు పెడుతున్నారు అసభ్యంగా మాట్లాడడానికి. వెంటనే సోషల్ మీడియా యంత్రాంగం మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు వరుసగా అరెస్టులు, దాంతోపాటు ఫోకస్ కొత్త చట్టాలు తీసుకొచ్చింది, సోషల్ మీడియా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలోని ఒక యుద్ధం ప్రకటించని చెప్పుకోవచ్చు. అలాంటి అంశం కొనసాగుతుంది. అంతేకాకుండా గంజాయి అండి, గత ప్రభుత్వంలో చూసుకుంటుంటే గంజాయి బ్యాచ్ ఎక్కడ చూసినా కానీ అంటే చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయారు. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎక్కడ చూసినా గంజాయి అంటే వీటి మీద కూడా చాలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడారండి. దానికి ఏమంటారు? అంటే గంజాయికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోని భారీగా జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా సరే దాని లింకులు ఏపీకి ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా మహిళలపై యథేచ్ఛగా అఘాయిత్యాలు జరుగుతున్నా దాని వెనకాల క్రైమ్ రేట్ పెరగడానికి గంజాయి ఎక్కువగా కారణంగా ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టుల అంశానికి సంబంధించి శాంతి భద్రతల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రి, సీఎం, డీజీపీతో సమావేశంలో కూడా గంజాయి అరికట్టేందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే గంజాయికి సంబంధించి అరికట్టడం అంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయికి సంబంధించిన సాగు జరుగుతుంది, దానికోసం ఖచ్చితంగా నియంత్రణ చేయాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ని ఏర్పాటు చేసింది. అంటే అసలు గంజాయి కూడా ఏపీలోనే ఎక్కువ ఉంది అని కూడా తెలుస్తుందండి మనం చూసినట్టయితే. ఎందుకని అసలు ఇంతవల్ల అంటే ప్రభుత్వాలు నిర్లక్ష్యమా ఇది? అసలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, ఆ తర్వాత అక్రమంగా దీని రవాణా కావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోక్యంతో గంజాయి అరికట్టేందుకు ఈగల్ టీం తీసుకొచ్చింది. ఇది స్పెషల్ టీమ్గా ఉంది. దీంతో పాటు దాదాపు 50 మంది సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బంది నేరుగా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఒక కీలకమైన అధికారిని దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారి ఈగల్ టీం పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ గంజాయి రవాణా కాదు, గంజాయికి సంబంధించి సాగు చేసినా సరే వాళ్ళని అరికట్టే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు గంజాయికి సంబంధించి ఎవరైనా తీసుకున్నా వారికి కూడా కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం చేసి కూడా గంజాయి మీద పవన్ జోక్యంతో చర్యలు తీసుకుందని కూడా చెప్తారు. మరో అంశం అండి, ఆయన ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే కాకినాడ పోర్ట్ వెళ్ళారండి. అక్కడ కూడా అక్రమ రవాణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పోర్ట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దానిపైన అసలు ఏమంటారు? అంటే ఈ అంశానికి సంబంధించి పవన్ మార్క్ చాలా ఎక్కువగా కనపడింది. పవన్ ఉగ్రరూపం జనాలు చూశారు. ఎందుకంటే కాకినాడ పోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఏదో ఆ నామమాత్రంగా చెకింగ్ చేసి రాకుండా బోటే వెళ్ళటం, ఏదైతే బోటు పట్టుబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ పరిశీలించి తాను 5 నెలలుగా వద్దామని ప్రయత్నం చేసినా సరే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తను కూడా రాని పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, అక్రమాలు జరుగుతున్నాయి. పీడిఎస్ బియ్యానికి సంబంధించి పవన్ మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఒక తీవ్రమైన ప్రకంపనలు ఇటు రాజకీయ వర్గాల్లో సృష్టించని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలోనే కాకినాడ పోర్టు నుంచి దాదాపు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజలకు అందించే పీడిఎస్ బియ్యం ఆఫ్రికన్ కంట్రీస్కు దిగుమతి అయిన పరిస్థితి కనబడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సీరియస్గా దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికోసం ఇప్పటికే ఒక కమిటీని వేసింది. మరోపక్క అక్కడ ఈ కాకినాడ పోర్టులోనే అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా స్థానికంగా అధికార యంత్రంతో ఒక కమిటీ వేయడంతో పాటు ఎవరైనా ఈ అక్రమ రవాణాకి పాల్పడితే పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఖచ్చితంగా చట్టపరమైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పీడిఎస్ బియ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలోని పవన్ మాట్లాడిన తర్వాతే ఒక కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోని డోల్ డెలివరీ పోర్టుతో గ్రీన్ ఛానల్ ద్వారా హైవేల ద్వారా పోర్టుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. అంటే ఇది చిన్న చితక విషయం కాదు. ఇందుకు సంబంధించిన సిండికేట్ చాలా ఉంది. పోర్టుల ద్వారా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోపించిన నేపథ్యంలో ఈ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలిక. అంటే ఓవరాల్ చూస్తుంటే పవన్ ఒక్కొక్క అంశం మీద మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోని ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఇమేజ్ రావడానికి పవన్ మార్క్ ఎక్కువగా కనబడుతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇది ఈ రోజు రిపోర్టర్ స్టాక్. మళ్ళీ సరికొత్త అంశంతో రేపు కలుసుకుందాం.